నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మన దేశంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎన్ని చట్టాలు చేసినా సమాజంలో మాత్రం లింగ వివక్ష లింగ భేదం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా చోట్ల అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకే దేశంలో బాలికల జననాల రేటు గత కొన్నేళ్లుగా తగ్గుతూనే ఉంది. బాలికల జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. కానీ డిఫరెన్స్ మాత్రం భారీగా కనిపిస్తోంది. ఆడ మగ అనే తేడా లేదని పైకి చెబుతున్నా లోపల మాత్రం దంపతులు మగబిడ్డకే ప్రాధాన్యమిస్తున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 917 మంది మహిళలు ఉన్నారు. నిజం చెప్పాలంటే నిష్పత్తి ప్రకారం చూస్తే ఇది చాలా వ్యత్యాసం చూపిస్తోంది. ముఖ్యంగా పట్టణాల్లో కంటే పల్లెల్లో మహిళల జనాభా తగ్గిపోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 1000 మంది పురుషులకు 914 మంది మహిళలు, పట్టణాల్లో అయితే 1000 మంది పురుషులకు 925 మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం సమాజంలో లింగభేదం ఇంకా కంటిన్యూ అవ్వడంతోనే ఈ డిఫరెన్స్ కనిపిస్తున్నట్లు సమాచారం. రెండు 2021 నుంచి 2023 మధ్య కాలంలో లింగ నిష్పత్తి గణాంకాలకు సంబంధించిన 2023 నివేదికను రీసెంట్ గా రిలీజ్ చేసింది ఓ సర్వే సంస్థ. ఆ లెక్కల ప్రకారం చూస్తే దేశంలో కంటే ఆంధ్రప్రదేశ్లో లింగ నిష్పత్తి అనేది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో బెటర్గా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1000 మంది పురుషులకు 938 మంది మహిళలు, పట్టణాల్లో 1000 మంది పురుషులకు 853 మంది మహిళలు ఉన్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాల్లోనే లింగ నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. ఒక్క ఛత్తీస్గఢ్లో మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది. అక్కడ ప్రతి 1000 మంది పురుషులకు అత్యధికంగా 974 మంది మహిళలు ఉన్నారు. కేరళలో 1000 మంది పురుషులకు 971 మంది మహిళలు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. 1000 మంది పురుషులకు పట్టణాల్లో 940 మంది మహిళలు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 959 మంది మహిళలు ఉన్నారు. అస్సాంలో ప్రతి 1000 మంది పురుషులకు పట్టణాల్లో 961, గ్రామీణ ప్రాంతాల్లో 936 మంది మహిళలు ఉన్నారు. తమిళనాడులో పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. పట్టణాల్లో 923, గ్రామీణ ప్రాంతాల్లో 942 మంది మహిళలు ఉన్నారు. కర్ణాటకలో 1000 మంది పురుషుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 936, పట్టణాల్లో 942 మంది మహిళలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రతి 1000 మంది పురుషులకు గ్రామీణ ప్రాంతాల్లో 927, పట్టణాల్లో 944 మంది మహిళలు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో 1000 మంది పురుషుల్లో పట్టణాల్లో 936, గ్రామీణ ప్రాంతాల్లో 927 మంది మహిళలు ఉన్నారు. చిన్న రాష్ట్రం జార్ఖండ్లో గ్రామీణ ప్రాంతాల్లో 928, పట్టణాల్లో 913 మంది మహిళలు ఉన్నారు. ఒక్క ఛత్తీస్గఢ్లో మాత్రమే ప్రతి 1000 మంది పురుషులకు అత్యధికంగా 974 మంది మహిళలు ఉన్నారు. ఇక లింగ నిష్పత్తిని బ్యాలెన్స్ చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం ఉండటం లేదనడానికి ఈ గణాంకాలే సాక్ష్యంగా పలువురు నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇదే విధంగా కంటిన్యూ అయితే దేశంలో మహిళల కంటే పురుషుల జనాభా పెరిగిపోతుంది. కొన్నేళ్లలో భారత్లో అమ్మాయిలు దొరక్క పెళ్లి కాని ప్రసాదులుగా చాలా మంది మిగిలిపోవాల్సిందే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ విషయంలో ప్రజలు కూడా ఆలోచించాల్సి ఉంది. సమాజంలో అందరూ సమానమనే స్పృహ అందరిలోనూ రావాలి. ఈ దిశగా ప్రజలను నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.